నీతి పళ్ళు కొట్టించడం అంటే చాలా మందికి తెలీదు. హే గాయ్స్, వెల్కమ్ టు వ్లాగ్ హబ్. ఈరోజు మా నిక్కి ట్రెడిషనల్గా రెడీ అవుతున్నాడు. ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే మా ఊడికి మీతి పళ్ళు వచ్చాయి, అది ఈరోజు కొట్టిస్తున్నాము. నీతి పళ్ళు కొట్టించడం అంటే చాలా మందికి తెలీదు. అసలు ఎందుకు కొట్టిస్తారు, ఎలా కొట్టిస్తారు అనేది. అసలు నీతి పళ్ళు రావడం అంటే ఏంటి అంటే, ఫస్ట్ అందరికీ కింద పళ్ళు వస్తాయి కదా, అలా కాకుండా ఫస్ట్ పై పళ్ళు వస్తాయి, దాన్ని మీతి పళ్ళు అంటారు. అలా వస్తే మేనమామ చూడకూడదు అంటారు. మాకు మేనమామకే కీడు అంటారు. యాక్చువల్గా మా నిక్కికి బర్త్డే దగ్గరలో వచ్చాయి. అప్పుడు ఆ బర్త్డే హడావిలో పడి కొట్టించలేదు. తర్వాత 1 ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ వచ్చేసింది కదా, ఇప్పుడు కొట్టించకూడదని కొంతమంది, కొట్టించొచ్చని కొంతమంది అంటున్నారు. సరే ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని ఈరోజు కొట్టించేస్తున్నాం. మేము అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అత్తమ్మాళ్ళ ఇంటి దగ్గర ప్లాన్ చేసాం నీతి పళ్ళు కొట్టించడం. ఎర్లీగా వెళ్దాం కదా అక్కడికి అని చెప్పేసి మా బుడ్డోడిని తొందరగా లేపేసి హెడ్ బాత్ అయ్యి చేయించి రెడీ చేస్తున్నాను. బట్టలు అయ్యి వేస్తుంటే ఏడుస్తూ ఉంటాడు. కోమ్ చేస్తారా అంటే భలే చక్కగా దువ్వించుకుంటాడు. ఆ దువ్వించుకోవడం అంటే వాడికి ఇష్టం అనుకుంటా. వాడికి బొట్టు పెడుతుంటే పక్కన అంటుకుందని అయ్యయ్యో అన్న. వాడెలా అన్నాడో చూడండి. అయ్యయ్యో అయ్యయ్యో మమ్మీ కిస్ పెట్టు, మమ్మీ కిస్ పెట్టు. నీతి పళ్ళు కొట్టడానికి ఏమేమి కావాలంటే 6 కొబ్బరికాయలు, 5 ఏలక్కాయలు, ఒక మూకుడి, ఒక పెద్దొత్తు, దాంట్లో వేయడానికి పప్పుల నూనె. మేనమామ కొత్త డ్రెస్ తీసుకొస్తారనమాట. ఆ డ్రెస్ వేసి నామశుద్ధ ఇలా పేస్ట్లా చేసి నామం పెడతారు. మా బుడ్డోడు చూడండి కదలకుండా ఎంత చక్కగా పెట్టించుకుంటున్నాడో బొట్టుని. ఈ నామం బొట్టులో భలే బుద్ధిమంతుడిలా భలే క్యూట్గా ఉన్నాడు కదా. డ్రెస్ కూడా భలే సెట్ అయింది. రోల్ని మొత్తం అంతా చక్కగా కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టి ధాన్యం అంతా అలా చుట్టూరు వేస్తారనమాట. ఈ ఫంక్షన్ని చేసుకునే వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటారు, భోజనాలు అవి పెట్టుకుని. కానీ మేము నార్మల్గా ఇంటి దగ్గర జనాలను పిలుచుకొని సింపుల్గానే చేసుకున్నాము. ఇలా నామం బొట్టు పెట్టిన తర్వాత మా అన్నయ్యని నిక్కి అసలు చూడకూడదనమాట. అందుకే ఫేస్ అటు పెట్టుకుని నుంచున్నాడు మా అన్నయ్య. పెళ్లిలో తెరడ్డు పెడతారు కదా, అలాగే ఇప్పుడు కూడా అలా తెరడ్డు పెడతారు. రోలు మీద మళ్ళీ ప్లేట్ పెట్టి దానిపైన ధాన్యం వేసి దీపం మూకిట్లో పప్పుల నూనె వేసి అది దానిపైన పెడతాము. కింద నుంచి కొంచెం తెర పైకి లేపి నిక్కిని చూపిస్తున్నాను. ఆ మూకిటి నూనెలో నిక్కి బొట్టు కనిపించేలా పెట్టాలి. అప్పుడు ఆ చాకుతో ఆ బొట్టును పొడుస్తారు 3 సార్లు. అలా 3 సార్లు పొడిచిన తర్వాత మేనల్ని చూస్తారనమాట. తర్వాత ఆ రోలుకేసి ఏలక్కాయలు, కొబ్బరికాయలు అన్నీ ఆ రోలుకేసి కొడతారనమాట. ఫస్ట్ నాకు తెలియక నీతి పళ్ళు ఎలా కొడతారని అడిగితే మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే ఏలక్కాయలు, కొబ్బరికాయలు నిక్కిగడి పొల్లికేసి కొడతారు అని చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను నమ్మలేదనుకోండి. ఇది కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నూనె మూకుడి కొబ్బరికాయ పట్టుకుని శివాలయం గుడికి వెళ్తారు. ఆ గుడి బయట దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. మా అన్నయ్య అయితే తర్వాత రోజు నిక్కీ పేరున అభిషేకం కూడా చేయించాడు. నార్మల్గా మనం గుడికి వెళ్తే కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తాం కదా, కానీ ఇప్పుడు గుడిలోంచి వచ్చిన తర్వాత కాలు కడుక్కునే ఇంట్లోకి వెళ్తాము. యాక్చువల్గా నీతి పళ్ళు కొట్టేసిన తర్వాత మేనమామకి చికెన్ గారెలేసి భోజనం పెడతారు. ఇది కార్తీక మాసంతో నాన్ వెజ్ తినకపోవడంతో వెజ్ చేసే పెట్టాము. ఏమేం వెరైటీస్ వేసి పెట్టామంటే ఫస్ట్ స్వీట్ పెడతాం కదా, అందుకే సున్నుండ. తర్వాత గారెలు, అది నంచుకోవడానికి పన్నీర్ మసాలా కర్రీ, వెజిటబుల్ పన్నీర్ బిర్యానీ, ఆలు కాజు కర్రీ, గోంగూర పచ్చడి. మా అత్తమ్మ చేసిన గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వేడి వేడి అన్నం. అయ్యో పెరుగు కూడా ఉంది, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. ఇలా మీతి పళ్ళు కొట్టినందుకు మా నాన్నమ్మకి బట్టలు పెడతాం అనమాట. నేను వీడియో తీసుకుంటాను, క్యాజువల్గా ఇచ్చుకోండి అంటే వీళ్ళు ఫోటోకి పోజ్ ఇచ్చారు. మా ఆచారం ప్రకారం మేము మీతి పళ్ళు ఇలా కొట్టిస్తాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.